అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విశాఖపట్నం జిల్లా ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ జిల్లాలో గంట మరియు అయ్యన్న పాత్రుడు రాజకీయంగా ఈ జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళిద్దరు కనుసనలోనే గతంలో నుంచి పార్టీ నడుస్తూ ఉంది. అయితే గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రారంభం బట్టి తెలుగుదేశం పార్టీ నుంచి జరిగిందని చెప్పొచ్చు. అయితే తదనంతరం జరిగిన మార్పుల్లో గంటా శ్రీనివాసరావు పీఆర్పీ తరపున వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత మళ్ళా 14 ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 14లో విశాఖపట్నంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు కూడా గెలిచి మళ్ళా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు 14 నుంచి 19 వరకు కూడా 19 ఎన్నికల్లో నియోజకవర్గం మారి మళ్ళీ టీడీపీ తరపున గెలిచి రాజకీయంగా సైలెంట్ అయిపోయాడు. ఇది 19 నుంచి 24 వరకు గంటా శ్రీనివాసరావు టీడీపీకి సపోర్ట్గా లేడు, అటు వైసీపీ పార్టీలో చేయలేదు, ఉన్నాడో లేనాడో తెలియదు. ఒకసారి రాజీనామా చేశా అంటాడు, ఒకసారి చేయలేదంటాడు, ఒకసారి స్పీకర్ పార్లమెంట్లో రాజీనామా చేశారు. వివాదాల కేంద్ర బిందువుగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదో ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ చివరి వరకు కూడా అభ్యర్థిత్వాన్ని తేల్చకుండా పక్కన పెట్టింది గంటా శ్రీనివాసరావుది. చివరి నిమిషంలో భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇచ్చింది. అయితే భీమిలిలో గతంలో ఉన్న పరిచయాలతో కానీ గతంలో ఉన్న సంబంధాల వల్ల రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచాడు ఈ గంటా శ్రీనివాసరావు. భీమి నుంచి 93,000 ఓట్లు మెజార్టీతో విజయం సాధించాడు టీడీపీ పార్టీ తరపున గంటా శ్రీనివాసరావు. అయితే ఆ రోజు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశిస్తే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన కొంత నిరాశ నిస్పృహకి లోనయ్యాడు. బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ముందు చూస్తే నువ్వా, వెనక చూస్తే గొయ్య అన్నట్టు ఎటు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన మౌనమే సమాధానంగా ఉంటా ఉన్నారు. ఎమ్మెల్యే కంటిన్యూ అవుతున్నారు. ఆ జిల్లాలోనే గతంలో ఈయన 19-24 మధ్యలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పనిచేసి 24 భీమిలికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. పొత్తులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజుకి ఇస్తే బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ టీడీపీ జనసేన పొత్తులో విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేకి గెలిచాడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. అయితే ఇక్కడ వివాదం స్టార్ట్ అయింది. ఎక్కడ విశాఖపట్నంలోని ఫిల్మ్నగర్ క్లబ్కి సంబంధించి భూమి అలాట్మెంట్ విషయంలో గంటా శ్రీనివాసరావుకి తెలియకుండా ఆయన నియోజకవర్గంలో పెట్టబోయే భీమిలి ఫిల్మ్నగర్ కల్చర్ సెంటర్కి భూమి కేటాయింపు విషయంలో ఇతర ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి విష్ణుకుమార్ రాజు గారు కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారితో భూమి అలాట్ చేయవలసిందిగా మాట్లాడటం జరిగింది. నా నియోజకవర్గంలో నువ్వెందుకు వెళ్ళిపెట్టావని బహిరంగంగానే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మీద ఘర్షణ ధోరణితో మాట్లాడినట్టు సీరియస్గా వార్నింగ్ లాగా ఇచ్చేట్టు దొరుకుతుంది. దానికి మీరు అందుబాటులో లేరు, అందువలన వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ చేయారు, అందువల్ల నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వాలి, మీకోసం ట్రై చేస్తే మీరు దొరకలేదు అని కూడా సమాధానం చెప్పింది. అయితే అక్కడ అంతర్గతంగా ఎంతమంది వారించినా గంటా శ్రీనివాసరావు వినిపించుకోకుండా కారులో కూర్చుని సీరియస్గా మాట్లాడి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండానే వెళ్ళిపోయినట్టు మనకు తెలుస్తున్న సమాచారం. ఎవరు విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండానే సీరియస్గా మాట్లాడేసి గంట వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా దీనంతా కారణం ఏంటంటే లోతుగా అధ్యయనం చేస్తే గంటా శ్రీనివాసరావు టీడీపీ కూటమిలో మంత్రి పదవి రాలేదనేది అసలు విషయం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం మీద దాడి చేశాడు ట్విట్టర్ ద్వారా గంటా శ్రీనివాసరావు. ఏమని విశాఖపట్నంలో బయలుదేరితే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ గన్నవరం రావాల్సి వచ్చింది, మేము పక్క రాష్ట్రం వెళ్ళి రావాల్సి వచ్చింది, ఈ పక్క రాష్ట్రానికి వీసా తీసుకోవాల్సిన పరిస్థితి కలిగింది మాకు విమాన ప్రయాణం చేయాలంటే అని ఒక ట్విట్ పెట్టాడు ఈయన. అయితే దానికి తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలు సీరియస్ అయ్యారు. ఎందుకు? విమానయాన శాఖ మనవాడి తెలుగుదేశం వాడి, అది ఉత్తరాంధ్ర వాడు ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మన మంత్రిని మనమే విమర్శించుకుంటే ఎట్టారా బాబు అని క్లాస్ పీకారు తెలుగుదేశం పెద్దలు గంటా శ్రీనివాస గారికి. ఆయనలో ఉన్న అంతర్గతంగా ఉన్న నిరసన ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భంలో ఆయన ఇలా బయట పెడతా ఉన్నాడు. ఏది చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోయి పార్టీ మీద నిరసన గళం ఇప్పుతూ ఉన్నాడు గంటా శ్రీనివాసరావు. ఒక పక్క బీజేపీ ఎమ్మెల్యే మీద, ఒక పక్క కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద ఇలా స్వపక్షంలోనే విపక్షంలాగా పనిచేస్తూ ఉన్నాడు ఈ గంటా శ్రీనివాసరావు అని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.